తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. చంద్రుడు పంచమ, షష్టమ, సప్తమంలో ఈ వారం సంచారం ఉంటుంది. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో నీచబడి ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు చేదాకా వచ్చి చేజారిపోవడం, మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఫలితాలను తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎంతగా ఆలోచిస్తారో అంత ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఎంతగా స్పాంటేనియస్గా ఆలోచిస్తారో ఫలితాలు అంత బాగుంటాయి. నిర్ణయాల మట్టుకి ఆలోచించి సడన్గా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు లాభిస్తాయి. కుటుంబ పరంగా కూడా సహాయ సహకారాలు ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు చక్కగా కలిసి వస్తుంది. ఒక అవకాశం చేద్దాకా వస్తుంది, అది చేజార్చుకోకండి. మీకు మధ్యలో వారాంతంలో కాకుండా మధ్యలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే భవిష్యత్తులో మీకు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. అదేవిధంగా తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు వృత్తిలో. లాభాధిపతి అయిన రవి కూడా వృత్తిలో ఉన్నారు. కొన్ని పనులు చేసేటప్పుడు ఇష్టదైవారాధన దర్శించుకోవడం వల్ల కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు, వివాహం కాని వారికి మంచి సంబంధం కుదరడం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, చక్కటి శుభవార్త వినే అవకాశాలు గోచరిస్తోంది. బంధువర్గంలోనూ అదేవిధంగా స్నేహితుల్లోనూ మంచి చక్కటి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే ఖర్చులు మటుకి మన చేతిలో ఉండదు. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంది. అది ఏ విధంగా ఖర్చు అవుతుందో మనకు తెలియదు. అదో విధంగా ఒక్కొక్కరికి మాట ఇచ్చి ధనాన్ని ఇవ్వడం వల్ల కూడా నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. స్నేహితులు కావచ్చు, మాట ఇవ్వకుండా ఉండడం అనేది చెప్పదగినది. అదేవిధంగా ఫైనాన్స్ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చూసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం ప్రారంభించాలనుకునే వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే కోర్టు పరమైన కొన్ని చిక్కులు నుంచి బయటపడగలుగుతారు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉందో మీకు అనుకూలంగా రావడం ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. అయితే ఇదే అదునుగా తీసుకుని కొత్త వ్యాపారాలు ప్రారంభిద్దాం, అన్నీ బాగున్నాయి కదా అనుకుంటారు. కానీ ప్రస్తుతం అటువంటి పనులు ఏమీ చేయొద్దు. వ్యాపారపరంగా చేయాల్సిన వ్యాపారం చేయండి. దైవానుగ్రహం చక్కగా ఉంది కాబట్టి కార్యసిద్ధి కలుగుతుంది. ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వారికి కొంత ఆలస్యమైన ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆషాఢ మాసం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి ఏదైనా గుడిలో. లేదు అంటే ఇంట్లో కుబేర కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అమ్మవారికి అర్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన చిన్న ఇబ్బందులు ఏమున్నాయో అవి ఈ వారం సమస్యపోతాయి. సంతానం సంబంధించిన విషయాలు కూడా ఈ వారం చక్కగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in